హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన చుట్టూ అంకెలు, నంబర్లు, డేటా ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదండి. కానీ అసలు విషయం ఏంటంటే ప్రతి డేటా సెట్ వెనుక ఒక కథ దాగి ఉంటుంది. మరి ఆ కథను మాటల్లో కాకుండా బొమ్మల రూపంలో అంటే విజువల్స్తో అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆ సంగతేంతో ఈరోజు చూసేద్దాం. సో డేటా విజువలైజేషన్ ఈ పేరు వినగానే మనకు గ్రాఫ్లు, చార్ట్లు గుర్తొస్తాయి. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. సింపుల్గా చెప్పాలంటే ఇది నంబర్లతో స్టోరీ టెల్లింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద టేబుల్లో వందల కొద్ది సేల్స్ నంబర్లు చూసే బదులు ఒకే ఒక గ్రాఫ్లో ఏ నెలలో సేల్స్ అమాంతం పెరిగాయో చూస్తే ఎంత ఈజీగా ఉంటుందో కదా. అదే మ్యాజిక్. ఎంత పెద్ద డేటా అయినా సరే ఒక్కచూపుతో అర్థమయ్యేలా చేయడమే దీని గోల్. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. మన దగ్గర సుమారుగా 17 రకాల కామన్ చార్ట్లున్నాయి. వామ్మో, 17 రకాలా? మరి మన దగ్గర ఉన్న డేటాకు, మనం చెప్పాలనుకుంటున్న కథకు పర్ఫెక్ట్గా సూటయ్యే చార్ట్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే సరైన చార్ట్లో ఎంచుకోకపోతే చెప్పాలనుకున్నదొకటి, అర్థమయ్యేది ఇంకొకటి అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. దీన్ని చాలా సింపుల్ చేద్దాం. చార్ట్లన్నింటినీ అవి చెప్పే కథను బట్టి ఒక 4 కేటగిరీలుగా విడగొడదాం. అవేంటంటే 1 వేరువేరు వాటిని పోల్చి చూడటం, 2 ఒక మొత్తంలో ఏ భాగాలున్నాయో చూపించటం, 3 కాలంతో పాటు వస్తున్న మార్పుల్ని అంటే ట్రెండ్స్ని ట్రాక్ చేయడం, ఇక 4వది డేటాలో దాగి ఉన్న రిలేషన్షిప్స్ని బయటకు తీయడం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. రైట్. ఇక మొదటి కేటగిరీలోకి వెళ్ళిపోదాం. విలువలను పోల్చడం అంటే సింపుల్గా ఏది పెద్దది, ఏది చిన్నది, వేర్వేరు గ్రూపుల మధ్య తేడాలను ఎలా చూపించాలి, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చే చార్ట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పోలికలు అనగానే మనందరి మైండ్లోకి ఫస్ట్ వచ్చేది బార్ చార్ట్. ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక్క చూపుతోనే ఓకే, ఈ బార్ పొడవుగా ఉంది కాబట్టి దీని విలువ ఎక్కువ, ఇది పొట్టిగా ఉంది కాబట్టి దీని విలువ తక్కువ అని ఇట్టే తెలిసిపోతుంది. ఒక 10 లోపు కేటగిరీలను కంపేర్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ హిస్టోగ్రామ్. చూడ్డానికి ఇది కూడా బార్ చార్ట్ లాగే ఉంటుంది, కానీ దీని పని వేరు. ఇది డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తుంది. అంటే మీ డేటాలో ఏ రేంజ్లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఉదాహరణకు మీ క్లాస్లో విద్యార్థుల మార్కులు అనుకోండి. 0 నుంచి 10 మధ్య ఎంతమంది ఉన్నారు, 10 నుంచి 20 మధ్య ఎంతమంది ఉన్నారు, ఇలా గ్రూపులుగా చూపిస్తుందన్నమాట. సో మీ డేటా ఎక్కడ ఎక్కువగా పోగయుందో ఇది క్లియర్గా చూపిస్తుందన్నమాట. ఓకే, ఇక్కడే చాలామందికి ఒక కామన్ కన్ఫ్యూషన్ వస్తుంది. బార్ చార్ట్, హిస్టోగ్రామ్ రెండీ బార్స్తోనే ఉంటాయి కదా, మరి తేడా ఏంటి అని. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. బార్ చార్ట్ అనేది వేరువేరు ఐటమ్స్ని పోలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఆరెంజ్, బనానా సేల్స్. అదే హిస్టోగ్రామ్ ఒకే ఐటమ్ యొక్క రేంజెస్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ధర 100 to 120 రూపీస్ మధ్య ఎన్నమ్మాము, 121 to 140 మధ్య ఇన్ని అమ్మాము అని. అంతే తేడా. పోలికల కోసం ఇంకా కొన్ని స్పెషల్ టూల్స్ కూడా ఉన్నాయి. క్విక్గా చూద్దాం. ఫస్ట్ గేజ్ చార్ట్. ఇది అచ్చం మన బండిలోని స్పీడోమీటర్ లాగా ఉంటుంది. టార్గెట్లో మనం ఎంత రీచ్ అయ్యామో చూపిస్తుంది. తరువాత రాడార్ చార్ట్. ఇది స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది. ఒకేసారి చాలా విషయాలను పోల్చడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు ఒక క్రికెటర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ స్కిల్స్ అన్నింటినీ ఒకే చోట చూడొచ్చు. ఫైనల్గా బాక్స్ ప్లాట్. ఇది మీ డేటా ఎంత స్ప్రెడ్ అయ్యుందో చూపిస్తూ గ్రూప్లో కలవని, తేడాగా ఉన్న వాల్యూస్ ఏవైనా ఉంటే వాటిని ఈజీగా పట్టిస్తుంది. సరే, పోలికల గురించి చూశాం కదా. ఇప్పుడు రెండో కేటగిరీకి వెళ్దాం. కంపోజిషన్. అంటే ఒక మొత్తం 100% అనుకుంటే అందులో ఏ భాగాలు ఎంతెంత శాతం ఉన్నాయో చూపించడం. దీన్నే పార్ట్స్ ఆఫ్ ఎ హోల్ అని కూడా అంటారు. కంపోజిషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పై చార్ట్. ఒక పిజ్జాలాగా ఏ స్లైస్ ఎంత పెద్దదో చూపిస్తుంది. చాలా సింపుల్గా ఏ కేటగిరీకి ఎక్కువ వాటా ఉందో తెలిసిపోతుంది. కానీ ఒక చిన్న వార్నింగ్, 5 స్లైసుల కంటే ఎక్కువైతే మాత్రం ఈ చార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. సో తక్కువ కేటగిరీలకు ఇది సూపర్. ఇప్పుడు వాటర్ఫాల్ చార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక స్టోరీని చెప్తుంది. ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎలా వచ్చామో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఉదాహరణకు నెల మొదట్లో మీ అకౌంట్లో 10,000 జీతం పడింది, అది ప్లస్. రెంట్ కట్టారు, అది మైనస్. ఇలా ప్లస్లు మైనస్లు అన్నీ అయ్యాక ఫైనల్గా ఎంత మిగిలిందో చూపిస్తుంది. బిజినెస్ ప్రాఫిట్స్ ఎలా వచ్చాయో చూపించడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. ఈ కేటగిరీలో మరో 2 ఇంట్రెస్టింగ్ చార్ట్లున్నాయి.
ఒకటి ఏరియా చార్ట్. ఇది లైన్ చార్ట్ లాగే ఉంటుంది, కానీ లైన్ కింద ఉన్న స్పేస్ని కలర్తో ఫిల్ చేస్తుంది. టైంతో పాటు ఒక్కో కేటగిరీ వాటా ఎలా పెరుగుతూ తగ్గుతూ వస్తుందో చూపించడానికి ఇది చాలా బావుంటుంది. రెండోది ట్రీ మ్యాప్. ఇది చాలా బాక్సులతో ఉంటుంది. ఏ బాక్స్ పెద్దగా ఉంటే దాని విలువ ఎక్కువ అన్నమాట. చాలా కాంప్లెక్స్ డేటాను కూడా ఒకే స్క్రీన్పై చాలా నీట్గా చూపిస్తుంది. ఓకే, 2 కేటగిరీస్ కంప్లీట్. ఇప్పుడు మూడో దానికి వెళ్దాం. ట్రెండ్స్ను ట్రాక్ చేయడం. అంటే కాలంతో పాటు మన డేటా ఎలా మారుతోంది, పెరుగుతోందా, తగ్గుతోందా, లేక ఒకేలా ఉందా? ఈ ప్యాటర్న్స్ను పట్టుకోడానికి ఏ చార్ట్లు వాడాలో చూద్దాం. ట్రెండ్స్ అనగానే ఇక కింగ్ ఎవరంటే లైన్ చార్ట్. కాలంతో పాటు జరిగే మార్పులను చూపించడానికి దీన్ని మించింది లేదు. స్టాక్ మార్కెట్ గ్రాఫ్లు చూస్తుంటాం కదా, అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఒక చిన్న టిప్: చార్ట్ క్లీన్గా ఉండాలంటే 4-5 లైన్ల కన్నా ఎక్కువ వాడొద్దు. స్పార్క్ లైన్ పేరు వింతగా ఉంది కదూ. ఇదొక మినీ లైన్ చార్ట్ అన్నమాట. దీనికి యాక్సిస్ గానీ లేబుల్స్ గానీ ఏమీ ఉండవు. జస్ట్ ఒక చిన్న లైన్. డాష్బోర్డ్స్లో ఒక నంబర్ పక్కన ట్రెండ్ ఎలా ఉందో, అంటే పైకి వెళ్తుందా, కిందకొస్తోందా అని క్విక్గా చూపించడానికి ఇది చాలా హెల్ప్ఫుల్. ఇక ఫనెల్ చార్ట్. దీని పేరులోనే ఉంది, ఇది ఒక ఫనెల్. అంటే గరాటు ఆకారంలో ఉంటుంది. ఒక ప్రాసెస్లో ఒక్కో స్టేజ్లో ఎంతమంది డ్రాప్ అవుతున్నారో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఉదాహరణకు 1000 మంది ఒక యాడ్ని చూశారు. అందులో 100 మంది క్లిక్ చేశారు. 10 మంది కొన్నారు. చూశారా నంబర్ ఎలా తగ్గుతూ వచ్చిందో? సో ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లముందో కనిపెట్టడానికి ఇదొక డిటెక్టివ్ లాంటిది. అండ్ ఫైనలీ మన లాస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెక్షన్, సంబంధాలను కనుగొనటం. ఇక్కడ మనం ఒక డేటా డిటెక్టివ్లా మారబోతున్నాం. అంటే మన డేటాలో ఒక విషయానికి ఇంకో విషయానికి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా అని కనిపెట్టబోతున్నాం. 2 వేరువేరు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉందో లేదో తెలుసుకోవాలంటే మనకున్న బెస్ట్ ఫ్రెండ్ స్కాటర్ప్లాట్. ఇది చాలా చుక్కలతో ఉంటుంది. ఉదాహరణకు ఐస్ క్రీం అమ్మకాలకి ఆ రోజు టెంపరేచర్కి సంబంధం ఉందా అని చూడాలనుకోండి. టెంపరేచర్ పెరిగే కొద్దీ సేల్స్ కూడా పెరిగితే ఆ చుక్కలన్నీ ఒక లైన్లో పైకి వెళ్తున్నట్లు కనిపిస్తాయి. సంబంధం లేకపోతే చుక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సింపుల్. నెక్స్ట్ హీట్ మ్యాప్. పేరుకు తగ్గట్టే ఇది కలర్స్తో డేటాలో ఎక్కడ వేడి ఎక్కువగా ఉందో చూపిస్తుంది. అంటే ఎక్కడ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ముదురు రంగులు, తక్కువగా ఉన్న చోట లేత రంగులు వాడతారు. ఐపీఎల్ మ్యాచ్లలో బ్యాట్స్మెన్ బాల్ని గ్రౌండ్లో ఎక్కడ ఎక్కువగా కొట్టాడో చూపించడానికి వాడతారు కదా, అదొక క్లాసిక్ హిట్ మ్యాప్. చివరగా మరో 3 టూల్స్. మీ డేటాలో లొకేషన్ ఇంపార్టెంట్ అయితే, అంటే ఏ స్టేట్లో ఎక్కువ సేల్స్ జరిగాయో చూడాలంటే మ్యాప్స్ వాడాలి. కొన్నిసార్లు గ్రాఫ్స్ కంటే అసలు నంబర్లే కావాలి. అప్పుడు మన పాత ఫ్రెండ్ టేబుల్స్ కంటే బెస్టేముంటుంది. ఇక డాష్బోర్డ్ మీద ఒక్కటే ఒక కీ నంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ని, పెద్దగా హైలైట్ చేసి చూపించాలంటే ఇండికేటర్స్ వాడతాం. ఓకే, బార్ చార్ట్ల నుంచి హీట్ మ్యాప్ల వరకు ఒక మంచి జర్నీ చేశాం. చాలా రకాల చార్ట్ల గురించి తెలుసుకున్నాం. అయితే వీటన్నింట్లోంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు సీక్రెట్ ఏంటి, అసలు టేకవే ఏంటి? మొత్తం ఈ సెషన్ యొక్క సారాంశం ఒక్కటే: ముందు చార్ట్ని సెలెక్ట్ చేసుకోకండి. ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీ కథ ఏంటో డిసైడ్ అవ్వండి. మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే బార్ చార్ట్ వాడండి. ఒక మొత్తంలో భాగాలు చూపించాలా? పై చార్ట్ తీసుకోండి. టైంతో పాటు మార్పులు చూపించాలా? లైన్ చార్ట్ ఉందిగా. 2 విషయాల మధ్య సంబంధం వెతకాలా? స్కాటర్ ప్లాట్ రెడీగా ఉంది. ముందు కథ, తర్వాతి చార్ట్. ఇదే రూల్. గుర్తుంచుకోండి, ప్రతి డేటా సెట్ వెనుక చెప్పడానికి ఒక కథ ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడమే మన పని. సో నెక్స్ట్ టైం మీరు డేటాను చూస్తున్నప్పుడు టూల్స్ గురించి ఆలోచించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకోండి: ఈ నంబర్లు నాకు ఏం కథ చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి? ఆ కథను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు నేను సరైన మార్గాన్ని ఎంచుకుంటున్నానా?